భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్తు అడుగులు ఉండాలన్నారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షల రూపాయలు ఉంటే వికారాబాద్లో 1,58,000 మాత్రమే ఉండడం మంచిది కాదన్నారు. రైతు బంధు కింద 10 ఎకరాలుంటే ₹1,00,000 ఇచ్చామని, కానీ భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయామని కవిత తెలిపారు. భవిష్యత్తులో భూమి ఉన్నా లేకున్నా ఎలా ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కవిత సూచించారు. అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. ఆ సాధన దిశగా మన అడుగులు ఉండాలి. దానికి మేడేనే మనకు స్ఫూర్తి కావాలి. ఇంతకుముందు నేను చెప్పినట్లు హిట్లర్ మీద ముసలోని మీద కొట్లాడడానికి కూడా మేడే ఎట్లయితే వాడుకున్నామో, మరి ఇవాళ రేపటి తెలంగాణలో అవసరమైతే మరొక తెలంగాణ ఉద్యమం చేసినట్టుగా విప్లవాన్ని ఈ మేడేని స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సమసమాజ నిర్మాణం జరగాలనే దిశగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది కేవలం పోరాడితేనే సాధ్యమవుతుంది. ఇందాక మా ఆశా వర్కర్ సంతోష మాట్లాడుకుంటా నాతో అంటుండే, అట్లనే మా తమ్ముడు వెంకట్ మాట్లాడుకుంటా అంటుండే, అనేకమైన హక్కులు మనం సాధించుకున్నాం. సాధించుకోవాల్సిన హక్కులు కూడా చాలా ఉన్నాయి. వాటికి అన్నిటినీ కూడా ఒక విరామం లాగా పడ్డది ఇప్పుడు. కానీ వాటిని వదిలిపెట్టకుండా వెంటబడి ఖచ్చితంగా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది లేబర్ కోడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా హమల్ సీనన్ ఎక్కడ పోయినా పాపం ఆయన భూమి గురించి చెప్పుకుంటాడు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం తెలంగాణ వచ్చినాక ఏమనుకున్నాం? తలసరి ఆదాయం పెంచుకున్నాం మనం అనుకున్నాం. తలసరి ఆదాయం ఒక్కసారి చూడాలి. చూస్తే ఏమైతుంది? రంగారెడ్డి జిల్లాలో 8 లక్షల చిల్లర తలసరి ఆదాయం ఉన్నది. తలసరి ఆదాయం అంటే ఏంటంటే ఇండివిజువల్ గా ఒక్కొక్క వ్యక్తికి వచ్చేటటువంటి ఆదాయాన్ని అందరినీ కలిపి గుణిస్తారు అన్నట్టు. దాన్ని తలసరి ఆదాయం అని చెప్తారు. దానివల్ల మన సమాజం ఎంత ముందుకు పోయిందని చెప్తారు. తెలంగాణ రాకముందు ఇంకా దారుణంగా ఉండే. తెలంగాణ వచ్చినాక ఈ 11 ఏళ్లలో రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే, రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ 10 కిలోమీటర్ల దూరం పోతే వికారాబాద్ ఉంటది. ఆ వికారాబాద్ లో మొత్తం రాష్ట్రంలోనే అతి తక్కువ 1,58,000 మాత్రమే తలసరి ఆదాయం ఉంది. మేడే సందర్భంగా ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామన్నారు కవిత. ఇక కవిత కామెంట్స్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. శివ, మేడే సందర్భంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చూసుకుంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా భౌగోళిక తెలంగాణ సాధించుకున్నప్పటికీ ఆర్థిక అసమానతలు తగ్గలేదు. ఇక ఆర్థిక అసమానతలు తొలగిపోవాలని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. కేవలం భౌగోళిక తెలంగాణ ఆసనం తప్ప సామాజిక తెలంగాణ అనేది మాత్రం ఇంకా కాలేదు. దాని పూర్తి స్థాయిలో భవిష్యత్తులో సామాజిక తెలంగాణ వైపు అడుగులు పడాలని చెప్పేసి ఒక కామెంట్ చేశాయి. సీరియస్ కామెంట్స్. ఎందుకంటే గత దశాబ్ద కాలం తెలంగాణ ఏర్పడ్డాక దశాబ్ద కాలంలో దాదాపుగా 2 టర్ములు అంటే 2 పర్యాయాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం 1.5 year అవుతుంది. సో కవిత చేసిన కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేసింది? సాధారణంగానే అంటే తెలంగాణలో ఇంకా సామాజిక తెలంగాణకు సంబంధించి అడుగులు వేయాల్సి ఉందని కామెంట్ చేసిందా, లేకుంటే ఎవరినైనా టార్గెట్ చేస్తూ ఈ కామెంట్ చేసిందా అనేది మాత్రం ఒక చర్చనీయాంశమైంది. మేడే స్ఫూర్తిగానే భవిష్యత్తులో తెలంగాణలో అసమానతలు తొలగి సామాజిక తెలంగాణ ఏర్పడాలని చెప్పేసి కామెంట్ చేశారు. సో మొత్తంగా ఇది మాట్లాడుతూనే మరోవైపు ఒక తలసరి ఆదాయం గురించి కూడా ప్రస్తావించారు. తలసరి ఆదాయం విషయానికి వస్తే తెలంగాణకు సంబంధించిన తలసరి ఆదాయంలో కేవలం ఒక రంగారెడ్డి జిల్లాలో మాత్రమే 8 లక్షల తలసరి ఆదాయం ఉంటే, అదే వేరే పక్కనే ఉన్నటువంటి కొద్ది కిలోమీటర్ల దూరం పోతే అంటే 10 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి వికారాబాద్ పోతే కేవలం 1,58,000 మాత్రమే ఉంది. అంటే ఇంత 10 కిలోమీటర్ల వ్యవధిలోనే తలసరి ఆదాయం ఇంత ఉంది అంటే ఇంకా చాలా ఆర్థిక అసమానతలు కూడా ఉన్నాయి. సో ఈ అసమానత తొలగడానికి మేడే అనేది ఒక వేదిక కావాలి, ఒక స్ఫూర్తి కావాలి అని చెప్పి చెప్తూ వచ్చారు. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక పథకము రైతు బంధు పథకం. ఈ రైతు బంధు పథకం కూడా ఒక ప్రశ్న తీసుకొచ్చింది. ఎందుకంటే రైతు బంధు పథకం కింద అందరు రైతులకు 1 ఎకరానికి 10,000 ఇచ్చాము. 10 ఎకరాలు ఉంటే ₹1,00,000 ఇచ్చాము.
కానీ అంతసేపు రైతుల గురించి ఆలోచన, భూమి లేని వారికి నిరుపేదల గురించి ఎక్కడ ఆలోచించలేదేమో అనే ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది కూడా కొంత చర్చనీయాంశమైంది. అంటే భూమి లేని కార్మికుల పరిస్థితి ఏంటిది అని చెప్పేసి ఈ రోజు ఒక ప్రశ్న లేవనెత్తారు. సో గతంలో మన భూమి ఉన్న వాళ్ళకి న్యాయం చేయగలిగాము, కానీ భూమి లేని వారికి చేయలేము అనేది ఒక కాన్సెప్ట్, ఒక ఆలోచన వచ్చే విధంగా ఈ రోజు మాట్లాడారు. సో మొత్తంగా ఈ రోజు కవిత చేసిన కామెంట్స్ మాత్రం కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ కామెంట్ గా ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు, అదే విధంగా మరోవైపు రాజకీయ వర్గాలు ఇతర పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే మొన్నటి ఏప్రిల్ 27వ తేదీననే వరంగల్ ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగింది. అంటే 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక సభను, బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభ వేదిక కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. పార్టీ శ్రేణులు అంతా కూడా సభ సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో అక్కడ మరొక ఆసక్తికర అంశం తెరపైకి వస్తుంది. అక్కడ మొత్తం ఆ సభ వేదిక కేవలం కేసీఆర్ పార్టీ శ్రేణులకు కావచ్చు, పార్టీ ముఖ్య నాయకులకు ఒక మెసేజ్ పాస్ చేశాడు. నెక్స్ట్ బీఆర్ఎస్ వారసుడు ఎవరు అనే ఒక అంశం చర్చనీయాంశానికి వచ్చినప్పుడు కేటీఆర్ నెక్స్ట్ వారసుడు అనే ఒకటి ఎలివేషన్ ఇచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే మొత్తం ఒక వరంగల్ ఎల్కతుర్తి సభకు సంబంధించి ఆది సభ మొదటి నుంచి పూర్తయ్యే వరకు మొత్తం కూడా కేటీఆర్ ఒక్కడిగానే బాధ్యత తీసుకున్నాడు. ఆ సమావేశాలు నిర్వహించారు, సభ సక్సెస్ చేశారు. సభ కూడా పెద్ద ఎత్తున అనుకున్న దానికన్నా ఎక్కువ జనాలు వచ్చేలా చేశాడు. దాంట్లో కేటీఆర్ సక్సెస్ అయ్యాడు. దానికి అన్ని ఒక పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇక కేటీఆర్ సంబంధించి పార్టీ మొత్తం కూడా లీడ్ చేయబోతున్నాడు అనే ఒక మెసేజ్ మొన్న పాస్ చేసినట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ తరుణంలోనే ఇప్పుడు కవిత ఈ రకంగా కామెంట్ చేయడం ఏంటి అనేది కూడా అయితే రాధాకృష్ణ ఇప్పుడే కాదు, గత కొంతకాలంగా కవిత చేస్తున్నటువంటి ప్రతి వ్యాఖ్యలు కూడా తెలంగాణ సమాజంలో చర్చనీయాంశం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కదా. అలాగే కొన్ని వార్తలు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి, అన్నకి చెల్లికి కూడా కొంత విభేదాలు ఉన్నాయి అనే తరహా వార్తలు కూడా గుప్పమంటున్న సిచ్యువేషన్. నిజమా, వాస్తవం ఉందనుకోవాలా? శివ, అంటే పొలిటికల్ గా వచ్చేసి రకరకాల రాజకీయ వర్గాల్లో అనేక చర్చలు, అనేక ప్రచారాలు కొంత ఉంటాయి. కానీ అది వాస్తవాలు ఏది కన్నా ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో ఒక అంచనా మాత్రమే. ఎందుకంటే గతంలో కూడా చూసాము లిక్కర్ స్కామ్ కేసు విషయంలో కేసీ సైతకు సంబంధించి ఆమె జైల్లో ఉన్నప్పుడు ఆ కేసు విషయంలో ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నప్పుడు కేటీఆర్ పూర్తి స్థాయిలో అండగా ఉంటూ నిలిచాడు. ఆ కేసు అంటే న్యాయవాదులకు మాట్లాడడానికి మొదటి రోజు పెడితే ఢిల్లీకి పలుమార్లు వెళ్లి రిలీజ్ అయిన క్షణం వరకు కవితకు అండగా నిలుస్తూ వచ్చాడు. సో అది ప్రతి సందర్భంలో కవిత కేటీఆర్ గ్యాప్ ఉందనేది ఒక ప్రచారం చేస్తున్నారు. అది బయట ఇతర వ్యక్తులు కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ పడని శక్తులు కావచ్చు అని పార్టీలు సిద్ధవుతోంది. రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు. అయితే గత కొద్ది రోజులుగా మాత్రం కవిత కూడా కొంత పొలిటికల్ గా యాక్టివ్ వర్షన్ తీసుకుంటుంది. చాలా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి హాట్ అంశాలను, ఆసక్తికర అంశాలను ప్రచారంలోకి తీసుకొస్తూ, వెలుగులోకి తీసుకొస్తూ దానిపైనే పోరాడుతుంది. ముఖ్యంగా బీసీకి సంబంధించిన అంశం కావచ్చు, బీసీల అంశము, బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి ఒక అంశం పైన తెరలేవు తీసుకొచ్చింది. ఆ అంశం పైన పోరాటం చేస్తుంది. అదే సందర్భంలో ఆ పూలే విగ్రహం పెట్టాలని చెప్పేసి ఒక డిమాండ్ తీసుకొస్తా ఉంది. మొత్తం బీసీలకు సంబంధించి రాజకీయంలో కావచ్చు, అన్ని విద్య, ఉద్యోగం, అదే విధంగా రాజకీయాల్లో కూడా సరైన న్యాయం జరగాలి, 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందని ఒక డిమాండ్ తెర తీసుకొస్తూ కూడా అనేక మంది బీసీకి సంబంధించినటువంటి నాయకులతో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతా ఉంది. నాయకులతో మీటింగులు రివ్యూ చేసి బీసీకి సంబంధించినట్టు ఒక ఎజెండాతో ఒక పోరాటాన్ని లీడ్ చేసింది. ఒక రకంగా గవర్నమెంట్ ప్రభుత్వం కూడా నెక్స్ట్ 42% రిజర్వేషన్ సంబంధించి అసెంబ్లీలో బిల్లును పెట్టి ఆమోదించడం, దానికి కేంద్రానికి పంపించడం కూడా జరిగింది. సో అది ఒక వైపు జరుగుతూనే ఆ సందర్భం వచ్చినప్పుడల్లా ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని రాజకీయంగా తన ఐడెంటిటీ కోసం అని కావచ్చు, తనకు స్పష్టమైన ఒక ఇండివిజువాలిటీ, రాజకీయంగా తన ఒక ఇండివిజువాలిటీ కోరుకున్నట్టు కనబడతా ఉంది. సో దాని వేదిక ప్రత్యేకంగా పార్టీ లైన్ వేరు, పార్టీకి సంబంధించి ప్రత్యేకంగా తనకంటూ ఓన్ గా ఒక ప్రత్యేకమైన ఒక లైన్ ఏర్పాటు చేసుకొని పోరాడుతా ఉంది తెలంగాణకు సంబంధించిన అనేక అంశాల విషయంలో. సో ఇప్పుడు ఇదే రోజు మేడే సందర్భంగా కూడా అదే ప్రకారం ఒక కామెంట్ చేసి ఉండొచ్చని చెప్పి ఒక పార్టీ చర్చ జరుగుతుంది. ఎందుకంటే చాలా కీలకమైన ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి అనేక అంశాలను ఆమె తెరపైకి తీసుకొచ్చింది. ఎందుకంటే సామాజిక అసమానతలు ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా తలసరి ఆదాయం విషయంలో ఇంత అస్పష్టంగా చాలా గ్యాప్ ఉంది తలసరి ఆదాయ విషయంలో అని చెప్పేసి మరొకటి కాక, అదే సందర్భంలో భూమి లేని రైతులకు 10 సంవత్సరాల కాలంలో న్యాయం చేయలేము అనే
అనే ఒక ఆలోచన వచ్చే విధంగా 3 రకాల ఇష్యూలను తెరపైకి తీసుకొచ్చింది. సో ఆ 3 సంబంధించినటువంటి గత 10 సంవత్సరాల్లో జరిగినాయా జరగలేదా అనే అర్థం వచ్చేలా కవిత మాట్లాడినట్టు పార్టీ చర్చలు జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వం అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధినేతగా ఉన్నాడు, అతన్ని టార్గెట్ చేసి మాట్లాడిందా, లేకుంటే సొంత పార్టీ బీఆర్ఎస్ టార్గెట్ చేసిందా, లేకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ సర్కార్ టార్గెట్ చేసి మాట్లాడిందా అనేది ఒక డైలమాలో పడేసేతో కామెంట్ చేసింది. సో ఈ కవిత కామెంట్స్ ఉంటే ఇప్పుడు చర్చ జరుగుతుందని చెప్పవచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.